2 పాయింట్స్ ఆయన మద్యం కొనుగోలు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఆయన మద్యం సేవించారా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ 2 చోట్ల కొనుగోలు చేసిన సందర్భంలో అనుమానాలు కూడా రైస్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎందుకంటే 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు ఆయన ముందుకు వెళ్లాల్సి వచ్చింది? సాధారణంగా చిన్న ప్రమాదం జరిగితే కనుక ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేకపోతే ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప మనం ముందుకు వెళ్ళే సందర్భం ఉండదు. ఆ తర్వాత చూసుకుంటే కనుక అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళారు. అంటే ఇటు గుంటపల్లి సెంటర్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ కూడా ఇష్యూ జరిగిందని మనకు అందించిన సమాచారం. దీని మీద ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం ఉందనుకోవాలి. బట్ ఇక్కడి నుంచి గొల్లపూడి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర కూడా మీరు చూస్తే కాస్త ఆయన తడబడిన విజువల్స్ మనకి క్లియర్ కట్గా అక్కడ కనిపిస్తోంది. గొల్లపూడి పెట్రోల్ బంక్ 4:48 ప్రాంతం ఆ విజువల్లో. అక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే హెడ్ లైట్కి సంబంధించిన డూమ్గా అంటే హెడ్ లైట్కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్గా మాట్లాడుకుంటాం కదా, కాస్త ఆ పార్ట్ అనేది ఊడిపోయింది అనేది క్లియర్ కట్గా ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. 4:48 ప్రాంతంలో అది అప్పుడు ఆ ఫ్రంట్ టైర్ మీదకి వచ్చి సెటిల్ అయ్యింది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఆ తర్వాత 4:52 ప్రాంతంలో ఆయన ఫ్యూలింగ్ చేయించుకున్నారు, బండికి పెట్రోల్ కొట్టించిన తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన సందర్భం. అక్కడి నుంచి అంటే 4:52 తర్వాత అక్కడి నుంచి ఆయన ముందుకు వెళ్ళిన సెన్స్ 5 గంటల ప్రాంతంలో 5 గంటల ప్రాంతానికి ఇటు విజయవాడకు చేరుకునే సందర్భానికి తెలుస్తుంది. 5 గంటల 20 నిమిషాలకు విఎంసి అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి విఎంసి పార్క్ ఉంది అక్కడ రామవరప్పాడుకు సంబంధించి. అక్కడికి చేరుకున్న సందర్భం ఇక్కడ ఈ ట్రావెల్ హిస్టరీలో మాట్లాడుకున్న సందర్భంలో 11 గంటలకు బయలుదేరిన ప్రవీణ్ పగడాల చౌటుప్పల్కి 1:30 ఆ ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఆ తర్వాత కొర్లపహాడ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ 2:02 ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత చిల్లకల్లు టోల్గేట్కి సంబంధించి 3:30 ప్రాంతంలో చేరుకున్నారు. అలాగే కీసర టోల్గేట్ కీసర టోల్గేట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 4 గంటల ప్రాంతంలో ఆయన చేరుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్లో అన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ప్రతి అంశం తర్వాత 5 గంటలకు ఆయన అక్కడ చేరుకున్నారు. 5:20 ఆయనకి ఘటన అంటే విజయవాడ విఎంసి దగ్గర ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత 5:40 ప్రాంతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పార్కులో ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. 5:40 నుంచి 8 గంటల వరకు కూడా ఆయన అక్కడ పార్కులోనే ఉన్నారు. పార్కులో ఉన్న సందర్భంలో అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుతో కాన్వర్సేషన్ జరిగింది. ఆయన అక్కడ టీ షాప్కి వెళ్ళిన తర్వాత టీ ఇప్పించారు. ఆయన మొహం కడుక్కోమని చెప్పారు. కడుక్కొని ఆయన కాస్త ఆరాం చేయించే ప్రయత్నం చేసిన సందర్భం, టీ ఇచ్చిన సందర్భంలో కూడా టీ బాగాలేదంటూ ఆయన చెప్పి పక్కన పెట్టేసినట్టుగా ఇన్ఫాక్ట్ ఆయన మాటల్లోనే ఆర్టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అంటే ఎప్పుడైతే ఈ 5:40 నుంచి 8 గంటల ప్రాంతంలో ఇది జరిగిందో అక్కడి నుంచి అక్కడ కాన్వర్జేషన్లో 8 గంటల డ్యూటీ అయిపోతున్న క్రమంలో వెళ్తున్న సందర్భంలో చూస్తే కనుక ఈ లేరు అక్కడ. ప్రవీణ్ పగడాల అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చెప్పుకొచ్చారు. అప్పటికే ఎస్ఐ సుబ్బారావు ఆయనకి చెప్పారట, ఏమని మీరు వెళ్ళొద్దు, కాస్త ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాతావరణం, మరి ముఖ్యంగా హెడ్లైట్ లేదు, కాస్త ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హోటల్లో రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత మీరు కాస్త రేపు ఉదయం లేచి వెళ్దురుగారని చెప్పిన తర్వాత కూడా ఒక్క సడన్గా చూసినప్పటి క్రమంలో సుబ్బారావు చూసే క్రమంలో ఆయన అక్కడ లేరు. ఇటు రాజమండ్రికి నేను వెళ్ళాలి అంటూ చెప్పుకొచ్చినట్టుగా, హైదరాబాద్ నుంచి వచ్చాను రాజమండ్రి వెళ్ళాలి, ఈ 2 మాటలు కూడా చెప్పినట్టుగా సుబ్బారావు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్పుకొచ్చిన సందర్భం. సో అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత 10 గంటల ప్రాంతం 10:30 ప్రాంతం, బహుశా 10 గంటల ప్రాంతంలో అనుకుంటే ఎగ్జాక్ట్గా టైం నాకు గుర్తులేదు. బట్ అక్కడ ఒక లిక్కర్ షాప్ దగ్గర ఆయన మందు కొన్నారు. లిక్కర్ ఆయన కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రమాదానికి గంటన్నర ముందు అంటే 11:40 ప్రాంతంలో ఘటన జరిగింది. దాంతోపాటు ఆ గంటన్నర ముందు ఆయన లిక్కర్ కొన్నారు అంటే ఒక అంశం తెర మీదకి రావడం జరుగుతుంది. ఆ విజువల్కి సంబంధించి కూడా తీవ్ర చర్చనాంశంగా మారింది. ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు డికోడ్ చేయబోతున్నారు. డికోడ్ చేసి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన అంత ఎమర్జెన్సీగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి, ఎందుకు ముందుకు వెళుతున్నారు, ఎందుకు ముందుకు వెళ్ళారు, ఎవరెవరితో కాన్వర్సేషన్ జరిగింది, ఫోన్లో ఎవరితో మాట్లాడారు, అసలు ఇంతకీ ఆయనకి లిక్కర్ తీసుకునే అలవాటు ఉందా లేదా,
ఇక్కడ మరీ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే కనుక టాక్సికాలజీ రిపోర్ట్ కోసం కూడా పోలీసులు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి కూడా ఒక రిపోర్ట్ వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి కూడా ఒక రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత అంటే హత్య అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ప్యారలల్గా జరిగింది. సో ఆ కోణంలో ఈ బైక్ మీద మార్క్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం అంటే ఒకవేళ ఏదైనా కారు కనుక ఈ బైక్ని ఢీకొంటే ఆ డెంట్ కావచ్చు, లేకపోతే ఆ కారుకి సంబంధించిన పెయింట్ మార్క్స్ దీనికి తగలడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఈ బైక్కి సంబంధించిన మార్క్స్ డెంట్ మార్క్స్ ఆ కారు మీద పడడం కావచ్చు, ఇవి తెలుస్తూ ఉంటాయి. దీంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు అది ఏం జరిగింది, అది హత్యనా లేకపోతే ఇక్కడ అది యాక్సిడెంటల్గా జరిగిన ప్రమాదం యాక్సిడెంట్గా జరిగింది అంటే యాక్సిడెంట్ అది లేకపోతే ఏం జరిగి ఉంటుంది, ఇవన్నీ కూడా డికోడ్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు వివరించబోతున్నారు పోలీసులు. ఒక్కొక్క అంశానికి సంబంధించి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న సందర్భం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తెర మీదకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రతి అనుమానానికి సంబంధించి ఎందుకంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తోంది. మరి ముఖ్యంగా మ్యాండేట్ అనే చెప్పుకుంటున్న పరిస్థితి, అక్కడ సినారియో మారిపోతున్న పరిస్థితి అంటూ కూడా చెప్పుకుంటున్న సిచ్యువేషన్లో ఇక్కడ దాదాపుగా విజయవాడ నుంచి ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత పొట్టిపాడు టోల్గేట్కి చేరుకున్నారు. 9:15 ప్రాంతం. అక్కడి నుంచి కాలవరు టోల్గేట్కి 9:33 చేరుకున్నారు. అక్కడి నుంచి నల్జర్ల టోల్గేట్కి సంబంధించి 11:04. కొవ్వూరు టోల్గేట్ 11:31. ఇవన్నీ కూడా ఈ టోల్గేట్స్ ఎన్ని టోల్గేట్స్ ఉన్నాయి అన్ని టోల్గేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని విజువల్స్ని తీసుకొని ఉన్నారు. దీంతో పాటు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటిని సేకరించింది. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆయన పెట్రోల్ కొడుతూ ఉంటే ఆయన పట్టుకొని మరి ఆ పెట్రోల్ కొట్టిస్తున్న విజువల్స్. సో ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది, అక్కడ మీరు చూస్తే ఒక చిన్న కాన్వర్సేషన్ జరుగుతుంది. సాధారణంగా పెట్రోల్ బంక్లో అక్కడున్న వ్యక్తి కనుక పెట్రోల్ కొడుతూ ఉంటే మనం సాధారణంగా నిలిచి ఉంటాం, కానీ ఆయన చేయిని పట్టుకోవడం లేకపోతే అక్కడ పెట్రోల్ పైప్ని పట్టుకోవడం సాధారణంగా చెయ్యం. ఎందుకు ఆయన విజువల్కి అక్కడ ఆ పెట్రోల్ కొడుతున్న ఆ పైప్ని ఆ గన్ని ఎందుకు అయినా పట్టుకున్నారు, కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక బండి తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్న విజువల్. సాధారణంగా మీరు వెనకాల చూడొచ్చు ఆ లగేజ్ కూడా దాదాపుగా ఒక పక్కకు వాలిపోయింది. బాగా టైట్గా ప్యాక్ చేసినప్పటికీ లగేజ్ పక్కకు వాలిపోయింది. సో ఇలా ప్రతిదీ కూడా ఆ లగేజ్కి సంబంధించి ఒకసారి మళ్ళీ ఈ ఫుటేజ్ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ బైక్ వెనకాల ఉన్న బ్యాగ్ ఒక పక్కకి వాలిపోయింది. ఇది ఇక్కడ ఈ ఫ్రేమ్లో మీకు అంత క్లియర్ కట్గా కనిపించకపోవచ్చు. బైక్ ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రిక్వెస్ట్ టీమ్ అప్పుడు పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ బ్యాగ్ ఒక పక్కకు ఒరిగిపోయిందని చెప్పి. ఎలా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. కొంచెం ఆ బైక్ అనేది ముందుకు వెళుతుంది. ఆయన పెట్రోల్ కొట్టించారు కదా, పెట్రోల్ కొట్టించిన తర్వాత ముందుకు వెళుతున్న సందర్భంలో మీరు చూడొచ్చు ఒక కాన్వర్సేషన్ జరుగుతోంది ఇద్దరి మధ్య కూడా. ఆ కాన్వర్సేషన్ ఏం